మొన్న మా ఇంటి పక్క పొంటి పిల్లకు లగ్గం కుదిరింది. పిల్లగాడు సర్కార్ కొలువు చేస్తాడట. ఓ 20 లక్షల రూపాయలు 20 తులాల బంగారం అడిగిర్రట కట్నం కింద. అమ్మో అంత ఇయ్యలేము, శాతనైనంత ఎండి పెట్టుకుంటా అని అన్నాడు పిల్ల నాయన. కానీ ఈ ముచ్చట ఎరకలేనట్టున్నది కాకకు. ఎరకైతే వెండి పెడతానని కూడా ఒప్పుకోకపోవచ్చు. బంగారమే అనుకున్నాం, ఎండి కూడా బంగారమే. ఇందులో బంగారం కంటే ఎక్కువ చెముక్కున మెరుస్తుంది ఎండి ధర సూత. అట్టుంది మరి ఎండిలు వాడు చూస్తుంటే. రాకెట్ వేసుకొని కొండెక్కడే కాదు, సీదా మొగుల మీద కులికింది. కిలో ఎండి ధర ఎంత ఉందో ఎరికేనా? ధరింటే దడుచుకుంటారు అంత పీరం. కిలో ఎండి ధర అచ్చరాల 2,22,000 రూపాయలు. అవు నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే. ఇంటుంటేనే దయ్యం పడుతుంది కదా. ఇవాళ కిలో మీద ఏం తక్కువ 11,000 రూపాయలు పెరిగింది ఎండి ధర. గీరు వాడు చూస్తుంటే బంగారానికి సూటి పెడతదా ఏందనుకుంటున్నారట అందరూ. నిన్నీయాల ఆడవిల్లల పెండ్లిలకు బంగారం పెట్టాలంటే భయపడేటోళ్ళు రేపు ఎండి ఒప్పుకునేందుకు కూడా భయపడేటట్టు చూస్తుంటే అంత రువడి పెంచింది. మరి బంగారం ఏమన్నా తక్కువనా? అది కూడా రోడ్డు మీదనే ఉరుకుతుంది ఎవరికి దొరకకుండా. సొక్కమైన బంగారం తులం కొనాలంటే 1,34,500 పట్టుకోవాల్సిందే. ఇవాళ మళ్ళీ 650 రూపాయలు పెరిగింది బంగారం తులం మీద. ఓ ఆడవిల్ల పెళ్లి చేయాలంటే కట్నాలు కానుకల సంగతి అట్టుంచుడు గాని పెట్టుబడుల కింద బంగారం పెట్టాలని పట్టుబడితే ఓ అద్దెకరం అమ్మాల్సిందే. వెనక ముంగట ఎకరాలేం లేనోళ్ళు బంగారం పెట్టుడే కష్టం. ఇక మరి గంతగానం ఎందుకు పెరుగుతుందంటే మనకడ దొరికేది కాదు కదా, బయట దేశాలకేంచి తెప్పించుకుంటారు కాబట్టి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని దంచుడు. అందుకనే గంత పీరం. రేటింటుంటేనే చక్కెర వచ్చినట్టు అవుతుంది. మ్యారేజ్ డే బర్త్డే అని మొగోళ్ళను సతాయించకురాంబో. ఎక్కి తిరిగేటి బండి అమ్మినా అద్దతులం బంగారం వచ్చేటట్టు లేదు.